క్రింది వానిలో ఆరవ గణం యగనంగా గల పద్యం. యగనం అంటే అసలు ఏంటి? మనకి చంపకమాల నజిబజ్జర, శార్దూలం మత్స్యజస్తతగా, ఉత్పలమాల బర్ణబ్బరవ, సబర్ణమయవ మత్తేవం. ఇక్కడ యగనం ఎక్కడ కనపడుతుంది? దాన్ని బట్టి మనం పెట్టేయచ్చండి ఆప్షన్ 4లో కనపడుతుంది. మత్తేవంలో మాత్రమే కనపడుతుంది సబర్ణమయవ మత్తేవం. కాబట్టి 19వ బిట్ ఆన్సర్ ఏంటంటే 4. తర్వాత క్రింది వాక్యాల్లో సంశ్లిష్ట వాక్యం. సంశ్లిష్ట వాక్యం అంటే ఇంతకుముందు వీడియోలో చెప్పాం మనం. ఒక సమాపక్రియ, ఒకటి కంటే ఎక్కువ అసమాపక్రియలు ఉంటే దాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు. ఇక్కడ 1వది రమేష్ ఆడుతూ కింద పడిపోయాడు అనేది రైట్ ఆన్సర్ అండి. తర్వాత క్రింది వాక్యాలలో కర్మణీ వాక్యం. కర్మణీ వాక్యం అంటే ప్యాసివ్ వాయిస్ అని చెప్పాం. ఇక్కడ ఇక్కడ మనం చూడాల్సినటువంటి ఆప్షన్ అంటే 3rd ఆప్షన్. గాంధీజీ చే అనేక బోధనలు చేయబడ్డాయి. చే అనేది తర్వాత బడు అనేవి వస్తాయి.